హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను ములక్కాడ సాంబార్ తీసుకొచ్చేసాను. సో, ములక్కాడ సాంబార్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎంత బాగుంటుందో మీకు తెలుసు. ఎందుకంటే ములక్కాడ అనేది దాని ఫ్లేవర్ మొత్తం సాంబార్‌కి పట్టేస్తుంది. అలాగే ముల్లంగి సాంబార్ చేసినా సాంబార్‌కి పట్టేస్తుంది. దోసకాయ సాంబార్ చేసినా దాని ఫ్లేవర్ పట్టేస్తుంది. మిగతా ఎన్ని వెజిటబుల్స్ వేసినా పాపం అంత పెద్దగా తెలీదు గానీ, ఈ 3 వెజిటబుల్స్ అలాగే ఈ 3 వెజిటబుల్స్ వేస్తే మాత్రం సాంబార్ ఒక హైలైట్ అయిపోతుంది. చాలా ఆసమ్ సూపర్ ఉంటుంది. అది నేను చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు. మనం ఎన్నో సాంబార్లు చేసుకుంటాం. గుమ్మడికాయ ముక్కలు వేస్తాం, ఆనపకాయ ముక్కలు వేస్తాం, క్యారెట్ వేస్తాం, ఆనియన్ వేస్తాం, టమాటోస్ వేస్తాం, ముల్లంగి ఇవన్నీ వేస్తాం. సో, ఇలా వేసినప్పుడు మాత్రం ఇవన్నీ ఉడకబెట్టుకోండి గానీ, క్యారెట్, ఆనపకాయ ముక్కలు ఇవన్నీ ఉడకబెట్టుకోండి గానీ, ఈ ములక్కాడ అలాగే దోసకాయ, ఈ చిలకడ దుంపలు మాత్రం సపరేట్‌గా ఉడకబెట్టుకోండి. ఉప్పును, పసుపు వేసి సపరేట్‌గా ఉడకబెట్టుకోండి. సో దట్ అవి మెత్తగా అయిపోయాయంటే ఎప్పుడైతే మీరు సాంబార్‌లో వేసేస్తారో అవి లేహం అయిపోతే మొత్తం సాంబార్‌లో కలిసిపోతాయి. ముక్కలా ఉండదు. సో, అవి మరీ సాఫ్ట్ అయిపోతే సాంబార్‌లో కలిసిపోతాయి. సో, మనకి కావాల్సింది మనం ఏ వెజిటబుల్ అయితే వేసినా ఆ వెజిటబుల్ తినడానికి ఉండాలి అంటే మాత్రం ఇవి కంపల్సరీ మీరు సపరేట్‌గానే ఈ నేను పర్టిక్యులర్‌గా చెప్పినవి మాత్రం సపరేట్‌గా ఉడకబెట్టుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో కొంచెం నీళ్లు పోసి అందులో ఉప్పు, పసుపు వేసి అప్పుడు ఈ చిలకడ దుంపలో, ఈ దోసకాయో లేదో ఈ ముల్లంగో లేదా ఈ ములక్కాడలో ఇవి మాత్రం ఇలా సపరేట్‌గా ఉడకబెట్టుకోండి. మిగతావి మీరు ఏమేమి వేసుకోవాలనుకుంటున్నారో అవి మాత్రం మీరు యాజ్ టీజ్‌గా మీరు పప్పులో ఉడకబెట్టేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అలాగే బెండకాయ సాంబార్ చేసుకుంటుంటే మాత్రం బెండకాయని నీళ్ళలో ఉడకబెట్టకండి. మొత్తం సాంబార్ అంతా జిగురు అయిపోతుంది. అస్సలు తినలేము ఆ జిగురుగా ఉంటే. సో, కంపల్సరీ మీరు ఒకవేళ ఈ వెజిటబుల్స్ వేశాక కూడా బెండకాయ వేసిన వాళ్ళు ఉంటారు. అలా వేయాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఒక ప్యాన్ తీసుకోండి. అందులో కొంచెం నూనె వేయండి, జీలకర్ర వేయండి. ఆ జీలకర్ర వేశాక అప్పుడు మీరు ఈ బెండకాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేయండి. కొంచెం ఉప్పు వేయండి, పసుపు వేయండి. దానికున్న నీరంతా వదిలేశాక ఎప్పుడైతే అవి కొంచెం బ్రౌనిష్‌గా రోస్టెడ్ అయిపోతాయో అప్పుడు మీరు ఈ బెండకాయ ముక్కల్ని మీరు ఈ సాంబార్‌లో కలిపేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు సాంబారు చేస్తున్నారో ఆ టైంలో మీరు కలిపేసుకోవచ్చు. ఓకేనండి. సో, మీరు ఈ టిప్స్ అనేవి మీకు పనికొస్తాయని నేను చెప్తున్నాను. అందరికీ తెలిసి ఉండొచ్చు. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. నేను ఎక్కువ ల్యాగ్ అయితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి చెప్పండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని టపిమని కొట్టండి. సో, ఇంకో నలుగురికి షేర్ చేయండి. సో దట్ మన ఇంటరాక్షన్ అనేది పెరుగుతుంది. మన ఇంటరాక్షన్ పెరిగితే రకరకాలైన డిఫరెంట్ రెసిపీస్ నేను చెప్పగలుగుతాను. అలా అని నేను ఏవేవో హడావిడిగా చేసేసి ఎక్కడెక్కడో కొనక్కర్లేదు. మన ఇంట్లో ఉన్నవి మనం చేసుకోగలిగినవి చాలా ఈజీగా అయిపోయేవే నేను చెప్తాను మ్యాక్సిమం. ఏవేవో నేను చెప్పను. ఎందుకంటే నాకు తెలుసు ఎంత కష్టమో కుకింగ్ అనేది. సో, మీకందరికీ ఈజీగా ఉండి టేస్టీగా ఉండి మీరు ఎంజాయ్ చేయగలిగినవే నేను మీకు షేర్ చేస్తాను. సో, మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంకా అంతే. నేనేం చెప్పను. నేను రెసిపీలోకి వెళ్ళిపోతున్నాను. సో, నేను ఎప్పుడు చెప్పినా మీకు చెప్పాను. నేను ఎప్పుడు చేసినా పప్పు చేసినా, పప్పు పులుసు చేసినా, దాల్ తడకా చేసినా, సాంబార్ చేసినా నేను పప్పుని వేయించుకుంటానని. సో, నేను కంపల్సరీ పప్పుని వేయించుకుంటాను దోరగా వేయించుకున్న పప్పులోనే నేను ఏమైనా చేస్తాను. సో, మీరు కూడా తప్పకుండా మీరు ఎంత పప్పు తీసుకుంటారో అంత పప్పుని దోరగా వేయించేసుకోండి. నీళ్లు పోసి నానబెట్టేసుకోండి. అదే ఉద్యోగస్తులైతే ఒకరోజు రాత్రే మీరు వేయించి పెట్టేసుకున్నారనుకోండి, మీరు మిగతా పనులు చేసుకునేటప్పుడు వాటర్ పోసేసి అప్పుడు వెళ్ళిపోండి. సో, నానుతూ ఉంటుంది. అప్పుడు మీరు కుక్కర్లో పెట్టేశాక అదో 3 విజిల్స్ కాదండి, మామూలు పప్పు అయితే 3 విజిల్స్, కానీ వేయించిన పప్పు తొందరగా ఉడకదు, గట్టి పడిపోతుంది. సో, వేయించిన పప్పుకి ఒక 5 విజిల్స్ అయినా రావాలి. మనం 3 విజిల్స్ ఇక్కడ పెట్టాం కదా, కాబట్టి 5 విజిల్స్ వస్తే మాత్రం మంచిగా ఉడికిపోతుంది. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మనం 2 రోజులు ఇంకో లిక్విడ్ కోసం ఎదురు చూడక్కర్లేదు. ఎందుకంటే మనకి రోజు ఒక లిక్విడ్ అనేది కామన్‌గా ఉండాలి.
అది నాకు తెలుసు. రసం కానీ, పప్పుచారు కానీ, దాల్ తడక కానీ, పప్పు కానీ, లేదా దప్పడం కానీ, లేదా ముక్కల పులుసు కానీ, లేదా పచ్చి పులుసు కానీ, ఇలా రకరకాలుగా లిక్విడ్స్ అనేవి కంపల్సరీ ఇంట్లో ఉండాలి కదా. సో అస్తమానం మనం చేసుకోలేనప్పుడు, మనం కొంచెం స్ట్రెస్గా ఉన్నప్పుడు, మనం కొంచెం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు, అరే ఇవాళ మనసు బాగాలేదు, మూడ్ లేనప్పుడు, ఏవో ఉంటాయి కదండి, మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ చేయాలని ఓపిక లేనప్పుడు ఇలాంటి సాంబార్ అనేది చేసి పెట్టేసుకుంటే 2 రోజులు హ్యాపీగా ఉంటుంది. అది చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ వేయించిన పప్పుతో చేస్తే అసలు ఆ రెసిపీ అనేది పాడవదు. సో అందుకని నేనేం చెప్తున్నానంటే, మీరు తప్పకుండా వేయించిన పప్పుతో చేస్తే మాత్రం చాలా టేస్టీతో పాటు నిలవ ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఓకేనా? మీరు ఇది టిప్గా తీసుకుని మీరు పాటించండి. ఇంకా నేను ఎక్కువ మాట్లాడితే మీరందరూ ఫీల్ అవుతారండి. కానీ నేను మీ మంచిగా చెప్తున్నాను, మీ గురించే చెప్తాను, మీరు టేస్టీగా తినాలనే చెప్తాను తప్ప నాకేంటండి, నేను బాగానే చేసేసుకుంటున్నాను. నేను వేయించిన పప్పుతో నేను బాగానే పప్పు చేసేసుకుంటాను, సాంబార్ చేసుకుంటాను, నేను తినేస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. బట్ మీకు కూడా ఎంజాయ్ చేయించాలనే కదండి నేను చెప్తున్నాను ఈ టిప్. సో మీరు రిలీఫ్గా ఉంటారని ఆడవాళ్ళు, స్త్రీలు, నా ఫ్రెండ్స్ కాబట్టి మీరందరూ, నేను ఎప్పుడు మిమ్మల్ని నా ఫ్యామిలీ మెంబర్స్గా భావిస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇది ఒక టిప్గా భావిస్తే మాత్రం తప్పకుండా తీసుకోండి, ఇలాగే చెయ్యండి. సో మీ సాంబార్ అనేది అదే టేస్ట్లో ఉంటుంది. ఒకసారి వెచ్చబెట్టేసుకుంటారు, అయిపోతుంది. సో మళ్ళీ వేరే లిక్విడ్ కోసం మీరు వెతుక్కోక్కర్లేదు. ఒక్కసారి సాంబార్ పెడితే 2-3 రోజులు మాత్రం కంపల్సరీ వచ్చేస్తుంది అనమాట. సో నేను చెప్పినట్టు సాంబార్ పొడి కూడా చేసి పెట్టుకోండి. నేను సాంబార్ పొడి ఒకసారి నేను యూట్యూబ్లో షేర్ చేశాను. ఆ సాంబార్ పొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాలు, మిరియాలు, జీలకర్ర, అలాగే మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి కొంచెం వేసానా లేదా అన్నట్టు బియ్యం, ఇవన్నీ వేసేయాలి. లేదా ఇవన్నీ వేసేసాక కరివేపాకు వేస్తే చింతపండు వేయండి, లేకపోతే లేదు. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, మెంతులు ఇవన్నీ కలిపి వేసేసి గ్రైండ్ చేసేసేయండి. చాలా బాగుంటుంది. మెంతులు కొంచెం తగ్గించండి, ఎందుకంటే చేదొస్తుంది. ధనియాలు ఎక్కువ వేయండి, జీలకర్ర ఎక్కువ వేయండి. అలాగే మిరియాలు కూడా ఒక మోస్తరు 2 to 3 స్పూన్స్ వేయండి, ఏం పర్లేదు. అలాగే మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేయండి. కొంచెం ఎక్కువ మోతాదులో వేయాలి, ఎందుకంటే మనకి పౌడర్ తయారవ్వాలి కాబట్టి. అలాగే ఎండుమిరపకాయలు వేయండి, అలాగే కొంచెం ఇంగు వేయండి, అలాగే పసుపు వేయండి. ఇవన్నీ వేసేస్తే సాంబార్ పొడి అయిపోతుంది. మీకు అలా చేసి పెట్టేసుకుంటే మాత్రం డ్రై రోస్ట్ అండి, ఇది నూనెలో కూడా వేయించక్కర్లేదు. డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకుంటే మాత్రం కరివేపాకు కూడా కొంచెం వేసేసేయండి. సో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అది వేసి మీరు ఎక్కువ చేసి పెట్టేసుకున్నారనుకోండి, మీరు ఎమర్జెన్సీగా మీకు పనికొస్తుంది. ఆ పౌడర్ కొంచెం కూరల్లో కూడా వేసేసుకోవచ్చు, మంచి టేస్ట్ని ఇస్తుంది. సో వేరే పౌడర్ అవసరం ఉండదు. అప్పుడప్పుడు మన ఇంట్లో ఎలాంటి పౌడర్స్ వేయాలన్నా, ఒకవేళ గరం మసాలా పౌడర్ లేకపోయినా సరే ఈ పౌడర్ వేసేసామంటే కూర కూడా చాలా టేస్టీగా వస్తుంది. అందుకని కంపల్సరీ మీరు ఎప్పుడు సాంబార్ పౌడర్ అనేది ఇంట్లో చేసి పెట్టుకోండి. నేనైతే ఇంట్లోనే చేసుకుంటానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను. నేను అస్సలు బయట కొనను. బయట కొన్నది చాలా వాసన వస్తుందండి, అస్సలు నేను భరించలేను, అసలు అంత వాసన వస్తుంది. అది వేసినా కూడా ఆ బిర్యానీ చేసినా వేరేది ఏదో తింటున్నట్టు ఉంటుంది, కానీ అస్సలు బాగోదండి. అదే మీరు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్తో బిర్యానీ చేసి చూడండి, ఇల్లంతా గుమ్మలాడిపోతుంది. బిర్యానీ కూడా ఎంతో ఫ్లేవరబుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి అంత ఫ్రెష్గా మనం చేసుకుంటాం కాబట్టి అల్లం వెల్లుల్లిపై పసుపు, నూనె వేసి, ఉప్పు వేసి నేను గ్రైండ్ చేస్తానండి. అసలు ఒక్క చుక్క కూడా నీరు పోయకుండా నూనె వేయాలి, కొంచెం పసుపు వేయాలి, అలాగే ఉప్పు వేసి గ్రైండ్ చేస్తాను. సో అది చిన్న చిన్న ముక్కలుగా, అన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకుంటే అది ఈజీగా గ్రైండ్ అయిపోతుంది, చాలా పేస్ట్ అయిపోతుంది, చాలా రోజులు వచ్చేస్తుంది మనం చేసి పెట్టుకుని. ఎప్పటికీ అలాగే ఉంటుంది, మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అసలు ఎప్పటికీ చేసిన రోజు ఎలా ఉందో నెక్స్ట్ డే మీరు వాడిన నాళ్ళు అలాగే అంత ఫ్రెష్గానే ఉంటుంది. సో మీరు ఇది కూడా ఒక టిప్గా మీరు భావించి చేసుకోండి. సో ఇందులో టిప్స్ కూడా వచ్చేసాయి మీకు ఇవాళ. సో ఇప్పుడు నేను ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నాను, పప్పు ఉడకబెట్టేసుకోండి, 5 విజిల్స్ పెట్టేసుకోండి. పప్పు ఉడకబెట్టేసుకోవడం అంటే ఎలాగంటే, పప్పులో మీరు ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసుకోండి. పచ్చిమిరపకాయలు 8 పచ్చిమిరపకాయలు సగానికి తుంచేసి, అలాగే క్యారెట్స్, మీరు ఎన్ని క్యారెట్స్ వేసుకుంటారో, ఎన్ని టమాటోస్ వేసుకుంటారో, ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటారో, ఎంత ఆనపకాయ వేసుకుంటారో ఇవన్నీ వేసేసుకోండి. ఉప్పు వేయరు, పసుపు, కారం వేసేసి కొంచెం వేస్తే కరివేపాకు వేయండి, లేకపోతే లేదు. తర్వాత ఎలాగో వేస్తాం కాబట్టి దాన్ని పప్పులో
కొంచెం ములిగేటట్టు ఇవన్నీ ములిగేటట్టు వేసేసి ఉడకబెట్టేసుకోండి. 5 విజిల్స్ రానివ్వండి. ఇవన్నీ ఉడికిపోయాక చింతపండు రసం రెడీగా పెట్టుకోండి. అదంతా అయిపోయాక అక్కడ కూడా వేయించి పెట్టేసుకోండి. మీరు ఏవేవి వేయాలనుకుంటున్నారో ములక్కాడలు కానీ, చిలకడ దుంప కానీ, ముల్లంగి కానీ, దోసకాయ కానీ ఏవేవి వేయాలనుకుంటున్నారో అవి కూడా మీరు సపరేట్గా ఉడకబెట్టి పెట్టేసుకోండి. ఉడకబెట్టేసి అంటే సపరేట్గా గిన్నెలో ఉప్పు వేసి పసుపు వేసి అది ఎంతోసేపు ఉడకబెట్టుకోకూడదు. ఒక 5 to 8 మినిట్స్ ఉంచేస్తే సిమ్లో పెట్టేసి అవి ఉడికిపోతాయి. ఎందుకంటే మళ్ళీ మనం సాంబార్లో ఉడకబెడతాం కాబట్టి, మరిగిస్తాం కాబట్టి సరిపోతుంది. సో మీరు ఇలా కుక్కర్లో పెట్టేశారనుకోండి, లేహం అయిపోతుంది, చాలా సాఫ్ట్ అయిపోయి మొత్తం సాంబార్లో కలిసిపోతాయి, ముక్కలు ఉండవు. సో అందుకని నేను చెప్పాను. ఓకేనా అండి? సరే, ఇప్పుడు సాంబారు 5 విజిల్స్ వచ్చేసాక దించేసేయండి. దించేసాక మొత్తం ముక్కలన్నీ పైకి వచ్చేస్తాయి. మీరు వేసిన టమాటోస్ కానీ, ఉల్లిపాయలు కానీ, పచ్చిమిరపకాయలు కానీ, క్యారెట్స్ కానీ, ఆనపకాయ కానీ ఇవన్నీ పైకి వచ్చేస్తాయి. అవన్నీ ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. అలాగే వాటర్ వచ్చేస్తుంది, ఆ వాటర్ని కూడా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. జస్ట్ ఇలా స్లాంటింగ్ పెట్టేస్తే వంపేస్తే నీళ్ళన్నీ వచ్చేస్తాయి. పప్పు మాత్రం గిన్నెలో మిగులుతుంది. దాన్ని పూర్తిగా స్మాష్ చేసేయండి, మెత్తగా స్మాష్ చేసేసేయండి. బాగా స్మాష్ అయిపోయాక అప్పుడు మీరు ఆ పప్పులోంచి వచ్చిన వాటర్ వేసేసేయండి. అలాగే ముక్కలు ఏవైతే తీసారో పక్కన గిన్నెలో వేశారో ఆ ముక్కలు కూడా ఇందులోకి కలిపేసేయండి, ఈ పప్పులో కలిపేసేయండి. అప్పుడు మీరు తీసి పెట్టుకున్న చింతపండు రసం అది కూడా ఇందులో వేసేసేయండి. శుభ్రంగా అంతా కలిపేసేయండి. ఇందాక నేను ఉడకబెట్టేటప్పుడే చెప్పాను పసుపు కారం వేయమని. కారం 2 స్పూన్లు వేయండి. పచ్చిమిరపకాయలు 8 to 9 వేయమన్నాను. కారం ఉండాలి, ఎందుకంటే సాంబార్ వేస్తున్నాము, ఇన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి కొంచెం బ్లంట్గా ఉంటుంది. సో కంపల్సరీ వేయండి. 8 to పచ్చిమిరపకాయలు అవి వేసేయండి. సో అవన్నీ వేసేసాక అప్పుడు మీరు ఈ ముక్కలన్నీ అందులో వేసి కలిపేసేయండి. చింతపండు రసం వేసేసి అప్పుడు మీరు స్టవ్ మీద పెట్టేసేయండి. స్టవ్ మీద పెట్టేసి మరగనిస్తూ ఉండండి. ఇప్పుడు 1 to 1 మీరు అన్నీ వేస్తూ ఉండండి. సాంబార్ స్టవ్ మీద పెట్టేశాక ఆన్ చేయండి. ఆన్ చేశాక ఇప్పుడు మీరు చింతపండు రసం కలిపేశారు, ముక్కలన్నీ వేశారు, పప్పు అన్నీ వేశారు, అన్నీ వేశారు. సో ఇప్పుడు ఇంకా మిగతావన్నీ ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ మీరు వేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మీరు కరివేపాకు వేసేయండి. కొత్తిమీర మాత్రం దాచిపెట్టుకోండి, లాస్ట్లో వేద్దరు కానీ ఇప్పుడు వేయొద్దు. కొంచెం కరివేపాకు వేసేయండి, కొంచెం దాచిపెట్టుకోండి. కొంచెం కరివేపాకు వేసి అందుకే ఎక్కువ తీసి పెట్టుకోండి. గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి పప్పులు సాంబార్లకి ఇవే బాగా టేస్ట్గా ఉంటాయి, ఫ్లేవర్ వస్తాయి, గుమ్మగుమ్మలాడిపోతుంది ఇల్లంతా. సో అలాగనమాట. సో కరివేపాకు వేసేయండి, తగినంత ఉప్పు వేసేసుకోండి, మీకు రుచికి తగినంత. మేము కొంచెం తక్కువే వాడతామండి, మేము ఎక్కువ వాడం. సో మేము తక్కువే వేసుకుంటాం. సో మీరు రుచికి తగినంత మీరు వేసుకోవచ్చు. అలాగే కారం ఇందాక 2 స్పూన్లు వేసేసారు కాబట్టి మీరు వేసుకుంటే ఇంకొక 1/2 స్పూన్ వేసుకోండి, లేకపోతే అవసరమే లేదు, ఇందాక వేసేసాం కాబట్టి. ఉప్పు వేసేసారు కాబట్టి ఇప్పుడు మీరు సాంబార్ పౌడర్ వేసేసుకోండి. నేను చెప్పిన సాంబార్ పౌడర్ మీరు చేసి పెట్టుకున్నారు కదా, ఆ సాంబార్ పౌడర్ ఒక 3 to 4 స్పూన్స్ కొంచెం నీళ్ళల్లో డైల్యూట్ చేసి వేయండి. మీరు డైరెక్ట్గా వేసేసారనుకోండి అది ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టేసి డిపాజిట్ అయిపోతుంది, ఇక్కడ అక్కడ డిపాజిట్ అయిపోతుంది సాంబార్లో. సో ఒక చోటకే ఒక సాంబార్ గరిటెలోకి వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా కొంచెం వాటర్లో మీరు లేదా చింతపండు రసం తీస్తారు చూసారా, అందులో కూడా ఈ సాంబార్ పొడి వేసేయచ్చు. చింతపండు రసం తీసి పెట్టుకున్నారు కదా ఇందాక, మీరు అందులో ఈ సాంబార్ పొడిని మీరు ఒక 4 స్పూన్స్ పెద్దవి వేసేసి డైల్యూట్ చేసేసి అందులో వేసేయచ్చు. సో ఉప్పు వేస్తారు, సాంబార్ పొడి వేస్తారు, బాగా కలపండి. ఇప్పుడు మరగనిస్తూ ఉంటే మీరు పక్కన చేసి పెట్టుకున్నవి కూడా వేసేసేయండి. ముక్కలు ఉడకబెట్టుకున్నారు కదా అవన్నీ కూడా వేసేసేయండి. ఈ కుక్కర్లో ఉడకబెట్టుకున్న ముక్కలు, పక్కన ఉడకబెట్టుకున్నవి అన్నీ వేసేసేయండి. ఒకవేళ బెండకాయలు వేసుకోవాలనుకుంటే బెండకాయలు వేయించి వేయండి. ఫ్రై చేసి నూనెలో ఫ్రై చేసినవి బెండకాయలు వేయండి. అప్పుడు అవి జిగురు రావు, అవి చక్కగా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి బెండకాయ ముక్కలు. అవి చిన్న చిన్న ముక్కలుగా తరగకూడదండి. ఒక బెండకాయని 2 చేయండి, అంటే ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటాయి అన్నమాట. అది నేను చెప్పేది. సో అలా వేసుకోండి. బాగా మరగాలండి సాంబార్ అనేది, పప్పు అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. బాగా మరగనివ్వండి, సిమ్లో పెట్టండి, ఎక్కడికి వెళ్ళిపోకండి, లేకపోతే పొంగిపోతుంది. బాగా మరిగిపోయాక అప్పుడు మీరు సాంబార్ పొడి కూడా వేస్తారు కాబట్టి ఇంక మీరు కొంచెం దించండి. ఆ గిన్నెని దించి పోపు వేయండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ పోపు మాత్రం ఎక్కువ గుమగుమలాడాలి. ఇంగువకి అసలు నేను కాంప్రమైజే అవ్వను. ఇంగువ వద్దంటే నేను ఒప్పుకోను. ఇంగువ వేసుకోండి కంపల్సరీ, కొంచెం ఎక్కువ వేసుకోండి. చక్కగా పోపు అంతా
వేగిపోయాక ఆ పోపుని సాంబార్లో దింపేసి ఒక్కసారి మూత పెట్టేసేయండి. మూత పెట్టి 2 నిమిషాల తర్వాత తీసేసి మళ్ళీ ఇంకొకసారి మీరు స్టవ్ మీద పెట్టి మరగనివ్వండి. మరగనిస్తున్నప్పుడు మీరు ఈ కొత్తిమీరను కొంచెం దాచిపెట్టుకున్న కరివేపాకు వేసేసేయండి. వేసేసాక ఒక 2 నిమిషాల తర్వాత మరుగుతూ ఉంటుంది కాబట్టి అంతా కలపండి. కింద నుంచి పైకి, పైనుంచి సాంబార్ అంతా కలిపేసేయండి. అయిపోయిందండి మీ ములక్కాడ సాంబార్. మీరు ఏం సాంబార్ చేసుకుంటున్నారో ఆ సాంబార్ అయితే అయిపోయింది. నేను ఆ రోజు చేసిందైతే ములక్కాడ సాంబార్ కాబట్టి నేను ములక్కాడ సాంబార్ అని చెప్పాను. సో నేను చెప్పింది కూడా అదే. సో మీకు నేను ఆప్షన్స్ ఇచ్చానంటే ములక్కాడ లేని వాళ్ళు దోసకాయ చేసుకోవచ్చు, దోసకాయ లేని వాళ్ళు ముల్లంగి చేసుకోవచ్చు, ముల్లంగి లేని వాళ్ళు చిలకడ దుంపలు చేసుకోవచ్చు, గుమ్మడికాయ వేసుకోవచ్చు. ఇవన్నీ మీరు గుమ్మడికాయ కూడా మీరు సపరేట్గానే ఉడకబెట్టుకోండి. అంతేగాని కుక్కర్లో ఉడకబెట్టుకోకండి. అంటే పప్పుతో పాటు ఉడకబెట్టుకోకండి. లేహం అయిపోతుంది, సాఫ్ట్ అయిపోతుంది, మీకు మ్యాష్ అయిపోతాయి ముక్కలు. సో కొన్ని మాత్రం గుమ్మడికాయ, చిలకడ దుంప, ఇలాంటి దోసకాయ, ఇలాంటి ములక్కాడ ఇవన్నీ సపరేట్గా ఉడకబెట్టుకుంటేనే మీకు ముక్కలుగా ఉంటుందన్నమాట. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాను. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.